ఓకే సో ఇలాగే ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు దిస్ ఇస్ అలిస్ అండ్ మీరు చూస్తున్నారు FZ2 రైడ్ అని. సో ఈ రోజు ఒక మంచి అడ్వెంచర్ బైక్ని తీసుకొచ్చేసాను 250cc సెగ్మెంట్లో. మీరు ఒకవేళ బడ్జెట్లో ఒక మంచి అడ్వెంచర్ బైక్ కోసం వెతుకుతూ ఉంటే దిస్ బైక్ ఇస్ ఫర్ యూ. అండ్ ఇది ఆఫ్ రోడ్ క్యాపబిలిటీస్లో ఎలా ఉంది, అండ్ టూరింగ్ చేసేటప్పుడు ఎలా ఉంది, అండ్ కంఫర్ట్ అండ్ హ్యాండ్లింగ్ వైజ్ ఎలా ఉంది, అండ్ మైలేజ్ కూడా ఇస్తుందా లేదా, ఇంకా వేరే ఏమైనా ఫీచర్స్ ఉన్నాయా లేదా అనేది మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. సో చలో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే మొత్తం ఫ్రంట్ సైడ్ మీరు చూసుకోవచ్చు షార్ప్ ఫినిష్తో పాటు ఇచ్చారు. అండ్ ఫుల్లీ ఎల్ఈడి సిస్టమ్ ఉంటుంది అండ్ హాలోజన్ ఇండికేటర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఒక పెద్ద విండ్షీల్డ్ ఇచ్చారనమాట. ఇది చాలా హైట్గా ఉంది అండ్ దీన్ని మీరు అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. V-Strom SX అని ఇక్కడ మనకు స్టిక్కరింగ్ ఉంది. సో చాలా గుడ్ లుకింగ్ ఉంది. ఇది ఎల్లో కలర్ అనమాట. ఎల్లో కలర్ మీద బ్లాక్ కలర్తో మనకు స్టిక్కరింగ్ ఇచ్చారు, చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే మడ్ ఫ్లాప్ మంచి ఫైబర్ ఇచ్చారు. అలాగే సైడ్ ఫ్రేమింగ్ చూసుకుంటే బాడీ మీద ఇక్కడ సుజుకి అని స్టిక్కరింగ్ ఉంది అండ్ SX 250 అని ఇక్కడ మంచి గ్రాఫిక్స్ ఉన్నాయి. చాలా గుడ్ లుకింగ్గా కనిపిస్తుంది ఇది. సో పెయింట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఇది ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఇస్తున్నారు అనమాట. ఫ్యూయల్ ట్యాంక్ కూడా ఫైబర్ ఇస్తున్నారు. ఇంజన్ డిజైన్ కూడా మీరు చూసుకుంటే బ్లాక్ అండ్ బ్రౌన్స్ కాంబినేషన్లో ఇచ్చారు. అండ్ ఇక్కడ సైడ్ ఫ్రేమింగ్ కూడా మీరు చూసుకోవచ్చు, చాలా గుడ్ లుకింగ్గా ఉంది అండ్ షార్ప్ ఫినిష్తో పాటు ఇచ్చారు అనమాట. అండ్ మీరు ఎగ్జాస్ట్ చూసుకుంటే ఇక్కడ డబుల్ బ్యారెల్ టైప్ ఇచ్చారు అండ్ ఫుల్ మ్యాట్ బ్లాక్ కలర్ అండ్ ఇక్కడ బ్లాక్ కలర్లో ఉందన్నమాట. ఇక్కడ రియర్ ప్రొఫైల్ చూసుకుంటే మంచి స్పోర్టీ టైల్ ల్యాంప్ ఇచ్చారు అండ్ టర్న్ ఇండికేటర్స్ మీరు చూసుకోవచ్చు హాలోజన్ ఉంటాయి. ఇక్కడ బ్యాక్ సైడ్ మీరు చూసుకుంటే వీళ్ళు స్టాక్లోనే ఒక టైల్ ర్యాక్ ఇస్తున్నారు. సో మీరు సెపరేట్గా మీరు పర్చేస్ చేసి వేయాల్సిన అవసరం లేదు. ఇది కూడా మంచి క్వాలిటీతో పాటు ప్రొవైడ్ చేస్తున్నారు. సీట్ చూసుకుంటే మీరు స్ప్లిట్ సీట్ దొరుకుతుంది అండ్ మంచి కంఫర్టబుల్ కుషనింగ్స్తో పాటు ప్రొవైడ్ చేశారు. అండ్ పిలియన్కి కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది, చాలా సాఫ్ట్ కుషనింగ్స్తో పాటు ఉంటుంది ఇది. ఇంజన్ అండ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఇక్కడ 249cc ఇంజన్ ఉంటుంది. సింగిల్ సిలిండర్ ఆయిల్ కోల్డ్ ఇంజన్ ఉంటుంది అనమాట. ఇక్కడ హీటింగ్ ఇష్యూస్ కూడా తక్కువ ఉన్నాయి. అండ్ ఇది మనకు ప్రొడ్యూస్ చేస్తుంది 26.1 bhp ఆఫ్ పవర్ అండ్ 22.2 Nm ఆఫ్ టార్క్. సో ఇనిషియల్ టార్క్ అయితే చాలా బాగుంది. ఆఫ్ రోడ్లో బాగా క్యాపబుల్ అనమాట ఇది. అండ్ టూరింగ్ చేసేటప్పుడు మీరు హై స్పీడ్స్ వెళ్ళినప్పుడు లిటిల్ వైబ్రేషన్స్ ఫీల్ అవుతారు. అలాగే ఇది 6-speed మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక ఇంజన్ గార్డ్ ఇస్తున్నారు అండ్ మెటల్ ఇచ్చారు, ఇది పార్ట్. ఇక్కడ రేడియేటర్స్ చూసుకోవచ్చు మీరు, లెఫ్ట్ సైడ్కి మాత్రమే ఇచ్చారు. ఇది ఆయిల్ కూల్డ్ సిస్టమ్ కాబట్టి ఇక్కడ రేడియేటర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ వీల్స్ చూసుకుంటే ఫ్రంట్ సైడ్ మీరు చూసుకోవచ్చు 19-inch అలా వీల్ ఉంటుంది అండ్ మీరు MRF టైర్ ఇస్తున్నారు ఇక్కడ. అండ్ టైర్ సైజ్ వచ్చేసి 100/90 ఉంటుంది, ట్యూబ్లెస్ టైర్. 300 mm డిస్క్ బ్రేక్ ఉంటుంది అండ్ బైబ్రీ బ్రేక్ ఇస్తున్నారు. డ్యూయల్ ఛానల్ ABS తో పాటు వస్తుంది అనమాట ఇది. ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంటుంది. రియర్ వీల్ చూసుకుంటే 17-inch అలా వీల్ ఉంటుంది. అలాగే టైర్ చూసుకోవచ్చు MRF టైర్ ఇస్తున్నారు అండ్ టైర్ సైజ్ వచ్చేసి 140/70 ఉంటుంది. రియర్ బ్రేక్ చూసుకుంటే 220 mm డిస్క్ బ్రేక్ ఉంటుంది అండ్ ఇది బైబ్రీ బ్రేక్ ఇస్తున్నారు. అండ్ మనకు డ్యూయల్ ఛానల్ ABS తో పాటు వస్తుంది అనమాట ఇది. రియర్ సస్పెన్షన్ చూసుకుంటే స్వింగ్ ఆర్మ్ టైప్ సస్పెన్షన్ ఉంటుంది, ఇది మోనో సస్పెన్షన్. ఫ్యూయల్ కెపాసిటీ చూసుకుంటే ఇక్కడ 12 liters ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది. అండ్ మైలేజ్ చూసుకుంటే మైలేజ్ మనకు 36 km/l ఉంటుంది. సో ఇది 250cc కాబట్టి మీరు బాగా లైక్ ఒక పర్టికులర్ స్పీడ్ మెయింటైన్ చేస్తే మీకు 38-40 మైలేజ్ కూడా చూసుకోవచ్చు ఇందులో. సీట్ హైట్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే ఇక్కడ 835 mm సీట్ హైట్ ఉంటుంది. అలాగే 205 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. సో గ్రౌండ్ క్లియరెన్స్ అయితే చాలా బాగుంది. అండ్ మీకు సీట్ హైట్ గురించి డౌట్స్ ఉంటే తప్పకుండా షోరూమ్కి వెళ్ళి ఒక టెస్ట్ రైడ్ తీసుకొని తప్పకుండా చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇది టాల్ రైడర్స్కి మాత్రమే సూట్ అవుతుంది, షార్ట్ రైడర్స్ ఉంటే కొంచెం ఇబ్బంది పడతారు. ఓకే గైస్, సో ఇప్పుడు అమృత్ సుజుకి షోరూమ్ దగ్గర ఉన్నాం. చూసుకోవచ్చు మీరు, మన దగ్గర సుజుకి V-Strom SX ఉంది 250. అండ్ ఇప్పుడు దీన్ని రైడ్ రివ్యూ చేద్దాం అండ్ ఆఫ్ రోడ్ కూడా చేద్దాం దీంట్లో. చలో లెట్స్ గెట్ స్టార్ట్. ఇనిషియల్ పుల్ ఈజ్ నైస్ అండ్ బ్రేకింగ్ చూసుకున్నా కూడా బ్రేకింగ్ ఈజ్ వెరీ గుడ్. సస్పెన్షన్ ఈజ్ రియలీ గుడ్ మ్యాన్. కాకపోతే లాంగ్ రన్లో ఎలా ఉంటుంది అనేది చూడాలి ఒకసారి హైవే ఎక్కాక. ట్రాఫిక్లో కూడా అంత ఇబ్బంది లేదు ఈ బైక్లో. ఇది అడ్వెంచర్ బైక్ అయినప్పటికీ కూడా కొంచెం వెయిట్లెస్ బైక్ అనమాట, అంత ఇబ్బంది అయితే అనిపించట్లేదు. ఓకే గైస్, సో కొంచెం ఆఫ్ రోడ్ టెస్ట్ చేస్తున్నాను ఈ బైక్ని. మంచి ఆఫ్ రోడ్ స్పాట్కి వచ్చాను, చూసుకోవచ్చు. ఆఫ్ రోడింగ్ అయితే చాలా బాగా చేసిండ్రు, పవర్ఫుల్ ఉంది మషిన్. ఆఫ్ రోడ్కి అయితే క్యాపబుల్ అండ్ టూరింగ్ క్యాపబులా లేదా అనేది మనం ఇక్కడ హైవేకి ఎక్కాక చూద్దాం. లెట్స్ లుక్ ఎట్ దిస్. ఇక్కడ మనం బంప్స్లోకి వెళ్ళినా కానీ మీరు చూసుకోవచ్చు సస్పెన్షన్ ఈజ్ రియలీ గుడ్ ఇన్ ఆఫ్ రోడ్. దీంట్లో రైడింగ్ మోడ్స్ అనేటివి లేకపోయినా కూడా మనకు పుల్ అనేది చాలా బాగుంది. ఓకే నైస్. అండ్ బైక్ ఇది వెయిట్లెస్ ఉండడం వల్ల బాగా ఈజీగా ఉంటుంది అనమాట ఆఫ్ రోడింగ్ చేయాలన్నా కూడా. కొన్ని హెవీ బైక్స్ని ఆఫ్ రోడ్ చేయాలంటే కొంచెం ఇబ్బంది పడతాం, బట్ దిస్ ఈజ్ వెరీ లైట్
బట్ ఈ 250cc సెగ్మెంట్లో మీకు మంచి గుడ్ లుకింగ్ అడ్వెంచర్ బైక్ కావాలంటే దిస్ ఈజ్ పర్ఫెక్ట్ ఫర్ యూ. చూసుకోవచ్చు అరౌండ్ 90 ఉంటాను నేను ఇప్పుడు. లిటిల్ వైబ్రేషన్స్ ఫీల్ అవుతున్నాయి. కాకపోతే వైబ్రేషన్స్కి నేను చెప్పాల్సింది ఒక్కటే, అదేంటంటే యూ గైస్ నీడ్ టు మెయింటైన్ రియలీ గుడ్. ఎందుకంటే ఏ బైక్ అయినా వైబ్రేషన్స్ కానీ లేదా ఈ గేర్ బాక్స్ హార్డ్ ఉండడం కానీ ఎందుకు జరుగుతుందంటే మీరు మెయింటైన్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. లైక్ మీరు మంచి లూబ్రికెంట్స్, మంచి మోటార్ ఆయిల్స్ ఇవన్నీ వాడితే మీ బైక్ అనేది చాలా స్మూత్ ఉంటుంది. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నేను KTM 390 అడ్వెంచర్ని రైడ్ చేస్తాను కాబట్టి ఒక మంచి ఇంజన్ ఆయిల్ అండ్ లూబ్రికెంట్స్ వాడితే మీరు బాగా ఉంటుంది పర్ఫార్మెన్స్. ఇక్కడ ఈ బైక్ కాన్సోల్ చూసుకుంటే మీరు చూసుకోవచ్చు ఫుల్లీ LCD డిస్ప్లే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకు స్పీడోమీటర్ ఉంటుంది అండ్ ఓడోమీటర్ ఉంటుంది అనమాట ఇక్కడ. అండ్ గేర్ ఇండికేషన్ ఉంది. అండ్ అలాగే ఇక్కడ RPM మీటర్ ఉంటుంది అండ్ టైం చూపిస్తుంది. అలాగే ఫ్యూయల్ ఇండికేషన్ కూడా ఉందన్నమాట మనకు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ స్పేస్లో మనకు టర్న్ బై టర్న్ నావిగేషన్స్ వచ్చేస్తాయి. అండ్ మీకు బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది, కాల్ అలర్ట్స్ అండ్ వాట్సాప్ అలర్ట్స్ కూడా మీకు ఇందులో చూపిస్తుంది. అండ్ ఇక్కడ సెట్ అండ్ రీసెట్ బటన్తో మీరు దీన్ని కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడ ట్రిప్ ఏ డీటెయిల్స్ ఉంటాయి. ట్రిప్ ఏలో యావరేజ్ చూపిస్తుంది అండ్ ట్రిప్ బి డీటెయిల్స్ ఉంటాయి. ట్రిప్ బిలో కూడా యావరేజ్ చూపిస్తుంది మనకు. అండ్ టోటల్గా ఒక యావరేజ్ ఉంటుంది. అండ్ బ్యాటరీ వోల్టేజ్ చూసుకోవచ్చు మీరు. సో దట్స్ ఆల్. అండ్ అలాగే ఇక్కడ మీరు టర్న్ ఇండికేటర్స్ ఇండికేషన్ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ బ్లూటూత్తో కనెక్ట్ అయిన తర్వాత ఈ లైట్ అనేది ఆన్ అవుతుంది. అండ్ హై బీమ్ ఇండికేషన్ మీరు చూసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే వార్నింగ్స్ ఇండికేషన్, చెక్ ఇంజన్ అండ్ న్యూట్రల్ ఇండికేషన్ ఉంది. అండ్ RPM ఎక్సీడింగ్ అలర్ట్ కూడా ఉందన్నమాట దీంట్లో. అండ్ అలాగే ABS ఇండికేషన్ ఉంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఒక USB 3.0 ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు. ఇక్కడ కేబుల్ పెట్టుకొని ఛార్జ్ చేసుకోవచ్చు మీరు. అండ్ ఒక బ్లూ కలర్లో లైట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ హ్యాండిల్ బార్ మీద బటన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ హై బీమ్, లో బీమ్ ఉంటుంది. అండ్ పాస్ కూడా సెపరేట్ ఇచ్చారు ఇక్కడ. అండ్ అలాగే ఇక్కడ మీరు చూసుకుంటే టర్న్ ఇండికేటర్స్ బటన్ ఉంటుంది. అండ్ హార్న్ చూసుకోవచ్చు, చాలా లౌడ్ ఉంది. అండ్ అలాగే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇగ్నిషన్ స్విచ్ ఉంటుంది అండ్ సెల్ఫ్ ఉంటుంది. ఈ సెల్ఫ్ అనేది నార్మల్ బైక్స్కి ఉన్నట్టు కాదనమాట. ఇలా ప్రెస్ చేసి పట్టుకుంటే ఆన్ అవుతుంది కదా, ఇది అలా కాదు. జస్ట్ ఇలా టచ్ చేస్తే ఆన్ అయిపోతుంది. ఇది ఇంటెలిజెంట్ స్టార్ట్ సిస్టమ్ అంటారు. చూసుకోవచ్చు మీరు. జస్ట్ ఇలా ప్రెస్ చేసి వదిలేస్తాను నేను. అలా టచ్ చేసి వదిలేగానే ఇది ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. సో చాలా మంచి ఫీచర్ సుజుకి నుంచి. ఈ బైక్ లైటింగ్ చూసుకుంటే మీరు చూసుకోవచ్చు ఫుల్లీ LED సిస్టమ్ ఉంటుంది ఫ్రంట్ సైడ్. అండ్ మనకు హాలోజన్ టర్న్ ఇండికేటర్స్ దొరుకుతున్నాయి. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మంచి డీసెంట్ క్వాలిటీ ఉన్న నకల్ గాల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో గుడ్ లుకింగ్ ఉంటుంది బైక్ ఇది. ఈ బైక్ ఎగ్జాస్ట్ నోట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. చూసుకోవచ్చు డబుల్ బ్యారెల్ ఎగ్జాస్ట్ ఉంటుంది మనకు. ఓకే సో దిస్ వాజ్ అవర్ ఫుల్ రివ్యూ ఆఫ్ సుజుకి V-Strom SX250. సో ఈ బైక్ అయితే చాలా బాగుంది. 250cc సెగ్మెంట్లో మీరు డ్యూయల్ స్పోర్ట్, ఆఫ్ రోడింగ్ అండ్ అడ్వెంచర్ బైక్ కావాలి అనుకుంటే మీరు తప్పకుండా ఈ బైక్ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఆఫ్ రోడ్ క్యాపబిలిటీ అయితే చాలా బాగుంది అనమాట దీన్ని. అండ్ లుక్స్ వైజ్ మీరు చూసుకున్నా కూడా చాలా బాగా గుడ్ లుకింగ్ ఉంటుంది. అండ్ అలాగే దీంట్లో సుజుకి ఎకో పర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది. సో మీకు మైలేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొంచెం బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అండ్ అలాగే దీంట్లో ఫీచర్స్ కూడా బాగుంటాయి. లైక్ బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది. అండ్ అలాగే టర్న్ బై టర్న్ నావిగేషన్స్ కూడా ఉంటాయి మీకు. అండ్ కాల్ అలర్ట్స్ ఇవన్నీ ఫీచర్స్ ఉంటాయి. అలాగే దీని ప్రైస్ చూసుకుంటే 2,60,000 ఉంటుంది అనమాట దీని ప్రైస్. మీరు ఈ ప్రైస్ రేంజ్లో ఈ బైక్ని కన్సిడర్ చేస్తారా లేదా అనేది కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఒకవేళ మీరు అనంతపూర్ సరౌండింగ్స్ నుంచి అయితే మీకోసం ఒక ఆఫర్, మంచి ఆఫర్ నడుస్తుంది. దట్ ఈస్ ఫ్లాష్ 20,000 డిస్కౌంట్ ఇస్తారనమాట ఈ బైక్ మీద. అండ్ అలాగే మీరు మన ఛానల్ నేమ్ మెన్షన్ చేయండి, మీకు ఇంకా అడిషనల్ డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ అలాగే మీ దగ్గర ఒకవేళ వేరే బైక్స్ ఉంటే దాన్ని ఎక్స్చేంజ్ కూడా పెట్టుకోవచ్చు. ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా వస్తుంది అనమాట. సో మీరు ఏ బైక్ తీసుకొచ్చినా కూడా దాని మీద ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంటుంది అనమాట. మీరు అనంతపూర్ సరౌండింగ్స్ నుంచి అయితే తప్పకుండా మన అమృత్ సుజుకిని అయితే విజిట్ అవ్వండి. చాలా ఆఫర్స్ అండ్ డీల్స్ ఉంటాయి. నేను నంబర్, అడ్రస్ అండ్ ఆఫర్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసేస్తాను. అండ్ మన ఛానల్ నేమ్ కూడా మెన్షన్ చేయడం మర్చిపోకండి. మీకు 2-3,000 డిస్కౌంట్ వచ్చినా కూడా డిస్కౌంటే కదా. ఆల్రెడీ అమృత్ సుజుకిలో మన ఛానల్ నేమ్ చెప్పి మంచి డిస్కౌంట్ అయితే పొందారనమాట కస్టమర్. మీరు కూడా మిస్ చేసుకోకండి. మీకు వేరే బైక్స్ కానీ కార్స్ కానీ రివ్యూస్ కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అండ్ నేను మిమ్మల్ని కలుసుకుంటాను మరొక మంచి వీడియో లాంటిది. టేక్ కేర్, బాయ్.